అవురా తమ్మి, వీళ్ళతో మనం గోసన ఉన్నాయి కదరా. నా పిల్ల వినవా చెప్పినట్టు నీ పిల్ల వినవా. ఏంది నువ్వు చూస్తే ఏమైతుంది అంటాను? ఇవాళ నేను నుట్టుకున్నానా? ఈ బట్టలను ఎవరు విండేసి ఇట్లా కూరగాయలను ఎవరు కోసిరు? ఏదో మా అన్న ఊங்க కూడా గట్లే కూర్చొని ఉంటాను నిలుస్తుంటే కదా కొంచెం అన్ని విత్తలు. ఏ వాళ్ళు 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 అంటున్నావు, వాళ్ళే కానీ నేను నీ లెక్కలకు రానా? ఈ అన్న వింటలేదు, పెద్ద మనుషులను పిలిచి ఏదో ఒకటి మాట్లాడు. ఏంది ఏమైంది బిడ్డ? తమ్ముడు గల్లబట్టిండట. ఇన్ని రోజులక సాధింది చేసింది అంత వేయిందా? ఇలా పిల్ల మనుషుల మాట్లాడుతున్నా, ఎటు దొరుకుతాడు? అత్తమ్మ మొత్తం అది చెప్తాంది మరదలు, వాడు అట్లా అయింది ఏదో అయింది. పెద్ద మనుషుల పంచాలు పెట్టి మొత్తము క్లియర్ చేసుకోరు. అంతే. నేను కూడా వాడు అంత గల్లబట్టినాక నేను ఎందుకు ఒప్పుకుంటా? నేను ఇంత చిన్నప్పటి సంది చేసిందంతా వేయింది, సాధింది అంతా వేయింది మొత్తము. ఎన్ని రోజులక చేసిందంట? ఈయన ఎన్ని రోజులు చేసిండు, అదే ఎన్ని రోజులక కట్టపడి చేసిందంతా మొత్తం పోయింది. ఇట్లయితే కలవదిగా. ఏమంటానా అంటే ఇన్ని రోజులు చేసిన దానికి ఆయనకు పెట్టిన దానికి జ్యేష్ఠ పాల కింద 2 గుంటలు ఎక్కువ అడుగు అని అంటారు. అడుగుడే అంతే. నాకు కూడా కదా ఉన్నది, నువ్వని కాదు. ఎందుకంటే మనం తెలియాలి, గిట్టేదిలా తెలుస్తుంది. అదే అదే అట్లయితే తెలుస్తుంది. ఇన్ని రోజులు మంచిగా ఉండి మంచిగా ప్రేమ కొద్ది ఉంటే మనం తెలియాలి. ఇట్లా అడుగుతా అర్థం కావాలి మరి. పెద్ద మనుషుల పెట్టుడే, పంచాయతీ చేసుడే. వీళ్ళు ప్రేమ కొద్ది ఉండాలో ఇదో అంటనో రూపాయి ఎక్కువనో తక్కువనో పోనీ నా తమ్ముడే కదా అని ఇడిచిపెట్టుకున్నా. అదే కొట్టడానికి మీదకి వచ్చిండు కదా, పంచాయతీకి వస్తాడు మామ. ఓకే అంత మామ పంచాయతీకి వస్తాడు. ఇంకా అదే మళ్ళీ పంచాయతీ ఎప్పుడంటే తెలియదు. అదే అదే ఇక నేను మాట్లాడిన ఏమన్నాడంటే, బాపు ఎప్పుడు అంటారు పెద్ద మనుషులు మనం అనంగానే రారు కదా, నేను పంచాయతీ కాడికి అత్త బిడ్డ అని అన్నాడు. అమ్మని తోలుతాందో నేను. సరే మేము దానం చేసి పెద్ద మనిషి దగ్గరకు పోయేస్తాం. సరే నువ్వు ఉండు, ఇంట్లో ఉండు. సరే ఉంటా. పో నువ్వు అయిపో. ఏమైంది? ఎందుకు వానలో కూర్చున్నావు? ఏం లేదు, అట్టేనే కూర్చున్నా. అట్టిగా ఎందుకు కూర్చుండే? మనసులో ఏమన్నా పెట్టుకున్నావు ఏంది? ఏం మనసులో ఏం లేదు. మరి ఏం లేదు ఎందుకు కూర్చున్నావు? మొన్న అయిన దాని గురించి ఏంది? దాని గురించి ఏం లేదు, దాని ఏమన్నా పంచాయతీ మాట్లాడితే అయిపోతుంది. దాంట్లో ఇక్కడ అన్నట్టు కాదు, ఆడ మాట్లాడాలి. మాట్లాడితే పంచాయతీ పెట్టి వాళ్ళ సంగతి ఏందో చూద్దాం. ఏదో ముందట పడ్డది ఇక ముందుకు వెళ్ళిన వాళ్ళమే కావాలి. వాళ్ళ అవ్వగారు వచ్చిర్రట, మా వాళ్ళకి కూడా ఫోన్ చేసి రమ్మంట. నువ్వు కూడా రమ్మను, మాట్లాడదాం. పేరుకో కాడికి తెలుసుకుంటే అయిపోతుంది. ఏదో ఒకటి అవుడే కావాలి సార్. నువ్వు మాత్రం ఆడ గట్టిగా మాట్లాడాలి, చెప్తాన్నా. అన్నిటికి మా అన్న మా వదిన అనుకుంటావు అనుకుంటూ ఉండకు, అన్నిటికి చెప్తాన్నా. జాతర గురించి మాట్లాడతలేరు, అందుకే ఆ విషయం మాట్లాడడానికి ఇక్కడ దాకా వచ్చిన మీ దగ్గరికి. జాతర గురించి జాతర గురించి మాట్లాడదాం. ఊళ్ళో ఎట్లా చేస్తే బాగుంటది, స్టార్టింగ్ వేస్తే మంచిగా ఉంటది కదా అని ఆలోచన. చెప్తాం, ఊరంతా ఘనంగా జరగాలి మంచిగా జాతర. దానికోసమే మాట్లాడడానికి ఇంట్లో అదే పంచాయతీ ఉన్నది, మరి పిలిపిస్తారా అని వచ్చినాం. అట్లా ఎదురా కదా, ఇంకా చిన్న పంచాయతీ ఎందుకు ఇంతగానం చేసుకుంటారు మీరు? పద్మా చెప్తుంటలేదు మామయ్య, మా యారాలకు నోటికి అత్త ఎంత ఎంత అంతే మాట్లాడుతుంది. ఈయన గల్లబట్టింది వాళ్ళ తమ్ముడు. ఇన్ని రోజులు మేము చేసిందంతా వేయింది, వాళ్ళకి విలువ లేకుండా వేయింది. అరే చిన్నప్పుడు అయితే వీళ్ళు ఎంత మంచిగా అన్నదమ్ములు మంచిగా కలిసి ఉన్నారు. వీళ్ళు ఇప్పుడు ఈ పంచాయతీ వీళ్ళకు అన్ని చెప్పుడు మాటలు వింటాడు. అది చెప్పిన కొద్ది మొన్న గల్లబట్టిండు. మరి మీరే చెప్పాలి పంచాయతీ అది. అరే గిద్ద దూరం తెచ్చుకునేది ఎవరు పంచాయతీ? ఇక మా యారాలు ఎగెత్తాంది, ఆయన మాట్లాడుతాండు. తోడ కొట్టిన వాళ్ళకి ఇదేంద్రా పంచాయతీలు? నాకేం లేదు అన్న, ఆడే దగ్గరికి వస్తారా? అన్నదమ్ములు కలిసి ఉండాలి మంచిగా. సరే మరి రేపు వీలైతే మనకు పంచాయతీ లేవా? పంచాయతీ మన గిట్టుగాడ పంచాయతీ ఉండే, వాళ్ళ పిల్లమ్మ వాళ్ళ పంచాయతీలు ఉన్నాయి. ఇవన్నీ రేపు వీలైతే మరి ఎప్పుడు వాళ్ళకి మరి ఎప్పుడు రమ్మంటారు? మరి అలాగే మీరు చెప్పి వెళ్ళిపోయి రాదు. నేను పిలిపిస్తుంది గాయానికి ఎందుకు ఇంత పంచాయతీ చేసుకుంటారు? వాళ్ళకు ఎవరంట లెక్క ఉండలేదు, భయం ఉండలేదు మామయ్య.
అదే అలా మొదలు చెప్తాంది అని చెప్తాంది ఆడే కొడతాను. చెప్పాలి పద్మ. నేను చెప్తే నా మీద అరే పెద్దదానివి నువ్వు ఇట్లా నేను చెప్తే నాకు ఇల్లు ఇస్తాను మాట్లాడితే నువ్వు అత్త పెత్తానని చెప్తాను అంటుంది. నేను పెద్దదాన్ని కదా ఒకటికి ఇట్లా కాదు అట్లా అని చెప్తా కూడా దానికి ఇంటలేదు. అగో నేను చెప్తావు, నేను మాట్లాడతావు. ఎందుకే నలుగుట్లా పడితే మన ఇజ్జది పోతుంది, మంచిది కాదు ఇట్లా అని చెప్పినా కూడా దానికి కోపం వస్తుంది. అగో ఇట్లయితే ఇట్లా మళ్ళా మీరే చెప్పురు మరి ఎల్లుండి పిలిపిస్తామే, ఎల్లుండి పిలిపిరు అక్కడికి. పిలిపిస్తాపో, ఎల్లుండి పిలిపిస్తాపో, నువ్వేం బాధపడకు. నేను చెప్తాపో వాళ్ళ సంగతి. ఆమెను కూడా రమ్మంట మీ యారాలను ఇద్దరు పిలిపించి వాళ్ళ సంగతి చెప్తా నేను. సరే బాబు మరి అడుగు, నేనేం మాట్లాడతాపో, నేను చెప్తాపో వాళ్ళ సంగతి. నేను కూడా కొండయమాను కూడా తీసుకొస్తా. చెప్పు, ఇంకెవరైనా చెప్పు, ఇద్దరు ముగ్గురు చెప్పు. ఏమైతుంది మా అన్న నువ్వు కూడా రాయే ఎల్లుండి. వస్తాను. మన జాతర వస్తాను కదా, జాతర గురించి ఆలోచన చేస్తాను. సరే ఓకే మీరు ఈ కాలంలో చిన్న వెళ్తే మంచిగా తమ్ముడు దాదిండు అన్ని కష్టపడ్డాడు పాపం, వట్టిగా సీనియర్ కోసం చూసుకుంటాడు వాడు. బాబు బాబు ఎవరు? నేను సంపత్. వస్తాను. ఎంత సంపతి ఎటు వచ్చినావు? నీ దగ్గరికి వచ్చినాను. ఏం సంగతి? ఏం సార్ నీకు తెలియదు, ఇంట్లో లొల్లిలు అవుతున్నాయి అన్నకు మాకు పడతలేదు, వేరు పడదామని చెప్తాను. వాళ్ళు కూడా భాస్కర్ బాబు దగ్గరికి పోయి ఎల్లుండికి ఇట్లా పంచాయతీ పెడదామని మాట్లాడిందట. మీరు అన్నదమ్ములు మంచి కలిసి ఉండేటోళ్ళు కాదా? మీకు లోళ్ళు ఎప్పటి నుంచి అయితేనే కలిసి ఉండడు ఏమైంది? ఊకలోళ్ళేనాయే. ఈయననేమో పనికి ఎంబడి పెట్టుకుపోతాండు, ఇల్లడు సరకం చేపించుకుంటుండు, ఆమె నన్ను ఇంటికాడ చేపించుకుంటుంది. బాగా అదిగా ఉన్నాం మేము. వాళ్ళకు ఏమన్నా ఉన్నట్టు మాట్లాడే వరకు ఏమో లోళ్ళు మా మీద పుట్టిస్తారు. ఈ లోళ్ళు ఎందుకు, ఇట్లా ఉండు ఎందుకు? మాకు మాకేదో ఇస్తాం, మా సొందలో మేము బతకమా? కాదు కానీ పొత్తులు ఉన్నప్పుడు శిరో పని మనిషికో పని చేసుకొని బతకాలి కదా. అన్న నమస్తే. కదా ఏం చేస్తారు? ఇగో సంపద వచ్చిండు. అవునా? అదే ఎల్లమ్మ జాతర గురించి భాస్కర్ అన్న చెప్పిండు, ఆలోచిస్తామని. అన్న ఈసారి జాతర ఘనంగా చేద్దాం. అదే అన్నతో కూడా నేను మాట్లాడతా. సంపద చెప్పు. ఇక చెప్పుడే ఉంది, ఎల్లుండి పంచాయతీ పెట్టుడే మాది మాకు చేయరు అంతే. ఎవళ్ళకు ఇవాళ మీ బావోళ్ళు అక్కడికి వచ్చినట్టున్నారు భాస్కర్ అన్న కాడికి. ఈ ఎల్లమ్మ జాతర కోసం నేను డిస్కషన్ చేసుకుంటా అంటే వచ్చిరే. అబ్బో బాగానే హుషారు చేస్తున్నట్టు వాడ. ఏం హుషారు చేస్తాను? ఉన్నది ఉన్నట్టు మాట్లాడే వరకు హుషారు అంటారు. అన్నదమ్ములు ఉన్నాక మధ్యలో నువ్వు ఎందుకంటే రావుడు చెప్పు. మధ్యలో ఏంటంటే నా మొగలు తప్పున నేను మాట్లాడినా, ఆయన వాళ్ళు పరాయోడా, నేను ఎందుకు మాట్లాడా? కాదంటలేవు మరిగా. సరే సరే మెల్లగా మాట్లాడు. కొద్ది నేను చెప్తున్నా అట్లా. అదే ఎల్లుండి పంచాయతీ పెడదాం అంటాను. అయితే ఎల్లుండి పంచాయతీ అయితే వస్తా, మేము భయపడకు, మాట్లాడదాం. సరే రైట్. సరే మరి పోయేస్తాం. మరి మన జాతర గురించి అయితే మర్చిపోకు. నువ్వు ఆ పంచాయతీ పట్టుకొని ఎల్లమ్మ జాతర నెగ్లెక్ట్ చేయకు. భాస్కర్ అన్న కనుక మంచిగా చేద్దాం. ఈసారి జాతర బ్రహ్మాండంగా చేద్దాం. అన్నతో మాట్లాడదాం. భాస్కర్ అదే మనం ఇప్పుడు వానికి నేనే అన్ని చూసుకున్నా. బాబు బాబు లేనప్పుడు ఎవరు నిన్నే చదివించిన. ఇంటర్ దాకా ఆల్ఫోర్స్ కాలేజీలో దాదాపు 10 లక్షలు అయినాయి ఫీజులు. వాళ్ళందరూ కూడా చెప్తారు పెట్టినామని. అదే ఇప్పుడు పెళ్లి కూడా నేనే ఎత్తిని. ఏమైనా బాపు మన పెద్ద మనిషి రాపాయి ఇంకెట్లనే వాళ్ళ వీళ్ళు అందరు రాలేదు ఇంకా. మరి పంచాయతీ అయితే కావుడే ఏమో అయితే మాట్లాడదాం. మాట్లాడు బాపు కొంచెం మంచి. వాళ్ళ వదిలే అన్న ఊరికే కోసం వచ్చుకుంటారట. వాళ్ళ అన్న కొంచెం మంచోడే కానీ వాళ్ళ వదిలే ఊరికే ఏదో అంటారని అంటాడు. అన్న నమస్తే. లేట్ అయిందన్న. ఎంత చెప్పా మీకు చూసి ఇంకో కాడ పని పంచాయతీ చేసుకుంటున్నాడు. రండి రండి కూర్చోండి, మాట్లాడదాం. అదే మొన్న లొల్లేదు మాకు ఇంట్లో, పడతలేదు. పంచాయతీ పెట్టుకొని మాట్లాడుకుందామని బాబుని కలిసినాం. పెడతామే జగన్నాథ్ పెడతాం. ఎంత పెట్టమంటారు? డిపాజిట్ పెట్టుకుంటారా అన్నదమ్ములు పంచాయతీ మాట్లాడుకొని పెడతాం. వాళ్ళు పెడతా అంటే పెడతాం. డిపాజిట్ దాకా నేను పెడతా. ఇంకో 10,000
మీరే తీసుకోండి. నీ దగ్గర మీరు నువ్వు కూడా పెట్టేయ్. నీ మళ్ళీ బొట్టు పెట్టి చెప్తారా నీ పైసలు అనే పెట్టుకో. ముచ్చట మరి అన్న డబ్బులు కంపెనీ అంటే అయిపోతుంది కదా. వాళ్ళు ఎట్లా గట్లెందుకంటారు బాపు మేము ఎట్లా అంటామే? ఆగునమ్మా ఆగును, మీరు అందరూ ఆగురి. భాస్కర్ అన్న చెప్పే ఏందో ముచ్చటాడు. ఏంద్రా సీన్గా ఏంటిది ఇది? ఏమున్నది బాబు, నీకు తెలిసిందే కదా. చిన్నప్పటి సంది వాడిని నేనే చూసుకున్నా. అవ్వాయి లేనప్పటి సంది ఇంటర్ వాళ్ళు చదివించాను ప్రైవేట్ కాలేజీలో. లగ్గం కూడా నేనే ఎత్తినాయి. నాకేం లేదు, లొల్లైంది ఇంట్లో. మొన్న గల్ల పట్టుకున్నాను అది. అది ఎగేసుడు నా మరదలు, వాడు గల్ల పట్టుకోడు. ఆ ఇంట్లో ఎట్లుండాలి నేను? చిన్న చిన్న వాడి గొడవలు పెట్టుకొని విడిపోతారా? గట్ల కాదు మామ, అది చిన్నది, దానికి తెలియదు. మరి వెనకటి నుండి మామ అత్త మామ చెప్పినప్పుడు నేను ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేసిరు, ఎట్లా చేసిరు దానికి తెలియదు. వాళ్ళు చచ్చిపోయినాక దీనికి లాగమే వాళ్ళు ఎట్లున్నారు అన్నది దీనికి తెలుస్తుందా? తెలియదని అట్లా కాదు గిట్లా అని చెప్తా అంటే నా మీదకే మరబడుతుంది. నువ్వు నాకు చెప్పడానికి అనబట్ట. ఇక నేను చెప్పకపోతే ఎవరు చెప్తారు? బయట వాళ్ళు వచ్చి చెప్తారా మాకు? లేదు సార్, మా అల్లుడు అమాయకుడు, నా బిడ్డ అమాయకుడు. ఇంత సాధినా పేరు లేదు, ఏదైనా ఓడగొట్టదు అంతా. ఏం ఓడగొడతారా? నువ్వు పెద్ద మనిషి, మా అల్లుడు పెద్ద మనిషి, నువ్వు కలపాలి చేయాలి, తప్పుడు చెప్పాలి. పెద్ద మనుషులు మీరే. అరే కలిసి ఉండే ప్రయత్నం చేద్దామా మనం? కలిసినట్లేదు మా అల్లుడు అంత అమాయకుడు కానట్లే చూస్తే. మీరు ఆగురి సంపతి చెప్పు రాని ముచ్చట ఏందో. చెప్పేదేమున్నదే, ఇక కలిసి ఉండి మాత్రం అయితే లేదు, విడిపోదామని అనుకుంటాను. మా అన్న జ్యేష్ఠ పాలు 2 గుంటలు అదని అంటాడు కానీ గుంట కాదు, ఇంచు భూమి కూడా ఇచ్చు లేదు. ఎందుకు ఇస్తానే? ఈయన కట్టబడతలేడా? ఇద్దరం కట్టబడతలేము. సంపతి మీ అన్న అడిగిన దానిలో కొంచెం ఎందుకో నాకు న్యాయం అనిపిస్తుందిరా. మరి చిన్నప్పటికెళ్ళి అడిగి నీకు అన్ని చేసి చదివించి సవరించి పెళ్లి చేస్తే మీ అన్నకి ఏం మిగిలింది? మరి ఏం మిగిలిందంటే అల్లవే తప్పొచ్చింది లేదా అని మేము ఇయ్యలేదా? కట్టం ఇయ్యలేదా? 7 రూపాయల కట్టం ఏం కట్టం 10 లక్షలు ఒప్పుకున్నాం, 3 లక్షలు ఇచ్చినాం. ఇంకా ఇస్తాం, ఎల్లు అంతా ఇస్తాం. అయితే అన్నదమ్ములను విడగొడతావా? విడగొట్టుడు అనేది లేదు. ఒక పెద్ద వచ్చిన నువ్వు మామ అంటావు, అన్నదమ్ములను విడగొడతావా? జ్యేష్ఠ ఈ రోజులలో జ్యేష్ఠపాలు అనేది ఉన్నదా? ఎప్పుడు కూడా జ్యేష్ఠపాలంటే కష్టపడ్డాడు అని అడుగుతాడు. అరే ఏదో కొంతమంది న్యాయం చేయాలని పూర్తిగా మరి ఏం చేసిండు? కట్టపడ్డా అంటే అరే అయ్యవ లేకుండా సాధిండు కొడుకు. గట్లుంటదమ్మా. చేయలేదు ఆయన ఎత్తనే వచ్చాడు. సాధన పేరు ఎక్కడ? సాధన పేరు ఉంటే అది కూడా ఇస్తారు. దానికి పేరు లేనప్పుడు దీనికైనా పేరు ఉంటదయ్యా. సాధన పేరు లేదా మా అన్న చేసిండు, మా అన్న చేసింది అని చెప్పి వాళ్ళకి ఇంత విలువ ఉంటే చెరుసాగం అవుతావో లేకపోతే అదే రూపాయి తీసాలకు పెడతావు. వాళ్ళకి ఆ మాత్రం విలువ లేకుంటే అన్న విలువ లేదా, వదిన అన్న విలువ లేదా? ఏమిటి ఇప్పుడు నేను చేసిన విలువనే లేదు. మరి చేసిన చిన్నప్పటి చేసింది చేయండి. మేము అందరం నలుగురం ఉన్నాం కదా, మేము ఏదన్నా ఒకటి చెప్తాం. మేము చెప్పిన దానికి నువ్వు నాకు రావాలి అని కొట్టాడకూరు. మీరు రూపాయి రాదయ్యా, ఏది ఉన్నా సరే రావాలి. గంటే జట్ట పాలే గిట్ట పాలే. సరే సరే మీరు పెద్దవాళ్ళు చెప్పినట్టు నారే మీరు. మేము ఎందుకు ఇప్పుడు మాట్లాడతారు వచ్చి. మరి అత్తమ్మ వాళ్ళ వడ్డనాడు ఏ కోడలు ఇది ఉన్నదా? అత్తమ్మ వాళ్ళ వడ్డనాడు అమ్మను అత్తమ్మ వాళ్ళ వడ్డనాడు ఇది ఉన్నదా? దీనికి లగ్గమైందా? మేము చేసి చూసింది ఏది తెత్తి పోషన్ చూసిందా, కాకపోతే కడిగి పోషన్ చూసిందా, దావకాల్లో కొన్న వట్కవేం చూసిందా? అన్ని చూసినా ఇప్పుడు వాళ్ళు కూడా అంటారు అమ్మ వాళ్ళు 3 లక్షలు కట్టం పోసినట పిల్లగాని తండ్రి పెద్ద మనిషికి ఇచ్చిన వాళ్ళకే
వాళ్ళ పెద్దలు వాళ్ళు పెద్దలు చేతికి ఇచ్చినావు నువ్వు ఆడికి ఇచ్చింది. అమ్మ అవును సంపది మీ మామ చెప్తా నిలబడతలే నీకు ఇచ్చిండు, కట్నం ఇచ్చిండు. ఈ ఇంట్లో ఖర్చులకు గాల చేతిలో పెట్టిరా రేపు ఇవన్నీ అంటారు వాళ్ళకే ఇచ్చిన అరే నీ కట్టిన పైసలు 1,00,000 2 లక్షలు నీ దగ్గరనే పెట్టుకొని పెట్టినా నేను తీసుకున్నానా అంటే మేము ఇయ్యాంగా కూడా ఇయ్యని పేరు అరే ఇప్పుడు ఇవ్వలేయాలి అన్నారు ఇచ్చారు నేను తీసుకున్నానా నేను పెట్టినా అని చెప్తానా చిన్నప్పటి నుంచి చూసుకున్నా నేను నువ్వు తీసుకోకపోవచ్చు కానీ పూర్వ ఖర్చులు పెట్టిన చేసిన విలువ లేదు కాబట్టి నాకు కావాలని అడుగుతున్నా అంటే నువ్వు ఆస్తి కోసం చూసుకున్నావా ఆస్తి కోసమా ఆస్తి కోసమా పిల్ల మంచిగా మనకి ఆస్తున్నాను ఇచ్చినా నువ్వు పోరి మంచిగా చూసుకుంటాను ఇచ్చినావా ఏం మాట్లాడతాను వాళ్ళిద్దరికి నచ్చింది నువ్వే పోయి మాట్లాడి కదా అరే నీ ముందర నువ్వు మాట్లాడు మనం ఎందుకున్నాం ఇక వారి వాళ్ళు పెట్టుకున్నాక చిన్నప్పటి సాధిన నీ బుద్ధి నాకు కొడుకు ఎక్కువ అడిగింది కొట్టలేకపోలేదు మీరేమంటారు చెప్పు ఈ రోజుల లెక్క నన్ను ఉన్నదా ఉన్నది చేసుకుంటారు లేదు. అనామయకమైతే ఇచ్చుకుంటారు అది మంచుకున్నప్పుడు మంచుకుంటే వీళ్ళకు అంతే సంపది సంపద కొంచెం ఆలోచన చేయి. అరే నువ్వు బాగా మాట్లాడుతున్నావు అమ్మా నువ్వు బాగా మాట్లాడుతున్నావు నాకు కొంచెం నీకు ఇంకా ఊళ్ళో నీకు ఏం జరుగుతుంది ఇంకా దానికి తెలియదు వాళ్ళు అన్నదమ్ములు ఎట్లా కలిసినావు నీకు ఎవరికా చిన్నప్పటికి వెళ్ళి మేము కళలో చూసినాం నువ్వు బాగా మాకు సంపద అరే ఏదో ఒకటి అన్న కథ 2 గుట్లు అడుగుతావు మరి ఏం చేద్దాం చెప్పు గట్లు ఎట్లు ఇస్తారే అరే ఎందుకు చేద్దా సరిసగం పంచుకుంటాం గానీ వాడు కట్టం చేయలేదా నీకు మన కుటుంబాన్ని విడిచిపెట్టి మన అన్ని రకాల వాటి నీకు చేయలేదు మొత్తం సేవ చేయలే ఏం చేసిండు ఇది వాత ఒప్పుకోవచ్చు సీనియర్ చెప్తా అట్లా పోరాడు పాపం పని చేసిండు కాదే మరి ఏం చేద్దాం? పెద్దోడు కష్టపడి చిన్నప్పటికెళ్ళి చదువుకోక చిన్నోని చదివిపించిండు ఇంటర్మీడియట్ దాకా చదివిపించిండు రేపు ఏదైనా నౌకరు వస్తుంది పెద్దోనికి ఏమన్నా పెడతాడా 2 గుంటలు ఇస్తే పోతే ఏమున్నది 2 గుంటలు ఈ రోజుల్లో ఏమన్నా ఇస్తాను రా అది ఎక్కడ నడుతుందా జ్యేష్ఠ ఏం చెప్పండి ఏమున్నదని చదువు లేకుండా తల్లిదండ్రులు లేరని చిన్నప్పటికెళ్ళి కష్టపడ్డాడు అవునే అన్న బాధ్యత చేసిండు అన్న బాధ్యత నిర్వర్తించిండే అడుగుతాడు అన్న బాధ్యత వ్యవసాయం భూమి అయితే ఇంత 1 గుంట 2 గుంటలు ఇస్తారు కానీ ఇంత అడిగినా కూడా పెద్దోడిని ఆలోచన చేయాలి మనం ఆలోచన చేయాలనే చేసిండు చేయలేదు అని అంటలేం చేసిండు తమ్మునికి చేసిండు దానికి పేరు ఉంటది కానీ దీనిలో ఆస్తిల భాగం కావాలంటే వాళ్ళకు ఉన్నది 10 గుంటల తలకెళ్ళి ఏమిస్తాడు 10 గుంటల ఏముంటది వాడికి ఏం శాత కాదు ఆలోచన మనం కూడా ఆలోచన చేయండి చిన్నప్పటికే చదువు లేదు చదివించిండు పని చేయలేదానే అట్లా ఇప్పుడు పెళ్లి కాక ముందు రేపు నౌకరు వస్తుంది రేపు నౌకరు బిజినెస్ చేస్తే బాగుంటారు కావచ్చు నీ రాత నాకే కదా నా రాత ఏదో నా తమ్ముడు నాకు 5 గుంటలు అదే చిన్న చదివి సపరేట్ ఆయన కొనుక్కోపోనా కొనుక్కుంటే ఇదే కొనుక్కోలేదు గ్యారెంటీ ఏమైనా కొనుక్కోవచ్చు కొనుక్కోకపోయినా అనుకుంటానా నువ్వు ఎవరు పెద్ద మనిషి నువ్వెవరు నాది ఎవరు ఎవరు నాది ఈ ఊరే ఎటు చూస్తాను రోజు ఎడిపోతానా నేను ఎడిపోతాను ఎడిపోతాను నువ్వేం చేస్తావు లంగా దొంగనే కనబడతా లంగానే అంటే లంగానే అంటే నువ్వు ఎందుకు అవుతాడు తెచ్చుకోలేదా
వాడు ఏమన్నా ఎప్పుడన్నా నీకు రెండు గుంట ఒప్పుకున్నాడు ఉద్యోగాలు అయితే వ్యవసాయం ఏందో తమ్ముడు ఏందో పుట్టి బాగా మాట్లాడతాను మరి అట్లా అన్నప్పుడు ఆ పొలానికి అర్థం పైసలు అయితే సంపాదించాడు అరే మీరు ఊరోళ్ళు వాళ్ళ అయ్యా ఏం సంపాదించారు వర్తిస్తుంది చూసినా వాళ్ళ చెప్తున్నావా తమ్ముడు నేను కత్తి వేసి కత్తివి బిడ్డ మీద బంగారం లేకుండా అమ్ముకుంటుంది చూసిన పెద్ద మనుషులు ఏమంటారు మీ ఊరి పెద్ద మనుషులే నేను నా బిడ్డని మంచిగా చదువుకుంటామని ఇచ్చినందుకు మంచిగా నిలబెట్టినావు 10 మందిలో ఏం చేయమంటా మా మనస్థానమే తమ్ముడు అని మొత్తం ఆగం చేసి నా బిడ్డను మొత్తం బంగారం అంతా అమ్మినవు. అట్లా మనం చెప్పేంటవా నాకు అవ్వలేదు అయ్యలేడు ఉన్నది ఎవరు రక్త సంబంధం నా తమ్ముడు ఎవరున్నారు నాకు ఎవరు లేరు కదా తమ్ముడు నా మరదలు అన్నట్టు నేను వేనా నేను పైసా కోసం చూసుకోలేను నేను మంచితనానికి అయినా చూస్తాడు దేవుడు చూస్తాడు రాదు ఇప్పుడు చెప్తే నమ్మినవా తమ్ముడు ఇవ్వలేదు పెద్ద మనుషులు మాట్లాడతారు కదా అత్తమ్మా నువ్వు ఎందుకు బాధపడుతున్నావు ఏం మాట్లాడతారు బాబా సంబంధం లేదు ఏది లేదు నేను చెప్తే ఇంటివా వాళ్ళు ఏటా ఉంటుంది వాళ్ళు ఎవరైనా చూస్తే మంచిగా లేదని చెప్పినా కూడా నేను తమ్ముడు ఊర్లలో చూడనే పడుతుంది నువ్వు ఏడా కొనుక్కుంటువి తిండి తినక కడుపు కట్టుకొని సంపాదించింది మొత్తం ఆయనక పెడుతుంది ఊళ్ళో చూసే పెద్ద మనుషులు తెల్లారంగా రోజు ముఖం చూసేటోళ్ళు కూడా నేను నేనా పట్టి ఇప్పుడు నా బిడ్డ మంచిగా ఉంటుంది నేను సంపాదించింది ఇటే తీసుకొని పెట్టిన ఇప్పుడు ఎట్లున్నది ఇప్పుడు బాగోతాం మేము పెట్టిన పెరుగు లేపా నీకు మాట్లాడరు పెద్ద మనుషులు మీరే ఏదో ఇవ్వాలా నన్ను కూడా అంటారు ఇంట్లో కూడా అంటారు ఇప్పుడు తమ్ముడు 10 ఎకరాలు కొన్నాడా 20 ఎకరాలు కొన్నాడా 50 తులాల బంగారం ఇచ్చిరా ఎందుకు అంటారు అట్లా అంత పెట్టిరు అంత పెట్టిరు బాగా పెట్టలేదా 2 బార్లు 3 లక్షల రూపాయలు మరి అవి బాధ్యత చేసిండే దానికి కూడా అడుగుతారు చూడ మా పుల్ల చేసి ఎట్లా అయిపోతుందో ఏమున్నదయ్యా ఉన్నది సరిసగం గుడి ఉన్నా జాగు ఉన్నా ఏదైనా సరిసగం అంతే ఇక నాలుగుని బాగా ముంచారు వాళ్ళు ఎవరు అమాయకుడు నవాకుడు చేసి ఎక్కడ కాలం చేసింది నా బిడ్డ కోసం పడుతుంది కొంచెం ఆగురిచారా ఏం ఏం పంచాయతీ కొంచెం ఆగురి ఏంటి ఏంటి మీరు కొట్టాడుతాను కచ్చరా అరే నీ పిల్లని ఆపారా నీ పెళ్ళాన్ని నువ్వు ఆపుతాను అన్న పిల్లం అంటే పంచాయతీ తర్వాత మాట్లాడుకున్నాం మీరు ఆడలు పక్కకు జరుగురా పక్కకు మళ్ళీ మాట్లాడదాం